హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో నిన్న మీకు చెప్పాను కదా స్పెషల్ హోమ్ మేడ్ కేక్ ఎలా చేయాలి వితౌట్ బేక్ అని చెప్పేసి. సో వీడియోలో ఎలా చేయాలి ఏంటి అని ఫుల్గా చూసేద్దాం అనమాట. హ్యాపీగా ఇంట్లో ఉన్న ఐటమ్స్తోనే చేసుకోవచ్చు, చాలా చాలా ఈజీ. వితిన్ 10 minutesలో అయిపోతుంది, మీకు టైం కూడా ఎక్కువ పట్టదు అనమాట. సో లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దామా. సో ఫస్ట్ వచ్చేసి ఏంటంటే ఒక కడాయి తీసుకొని కడాయిలో ఒక రెండు టేబుల్ స్పూన్ గీ తీసుకోండి, మీకు సరిపోయేంత, లైక్ 1 కావచ్చు, 2 కావచ్చు, 1.5 అలా. సో అందులో ఏంటిదంటే మనకు సూజీ రవ్వ ఉంటుంది కదా, సూజీ రవ్వ అందులో బాగా వేపుకోండి అన్నమాట. సో కొంచెం బాగా ఏగింది అన్న తర్వాత మనకు తెలుస్తుంది కదా, సో లైక్ ఇది ఏగిందా లేదా అని చెప్పేసి. సో బాగా వేగిన తర్వాత ఏంటి అంటే దాన్ని ఒక బౌల్లో తీసేసుకోండి. సో బౌల్లో తీసుకున్న తర్వాత ఆల్రెడీ మనం వేడి చేసి కాచిన పాలు ఉంటాయి కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక బౌల్, ఆ బౌల్తో 1 కప్ రవ్వ తీసుకున్నారంటే చల్లార్చిన పాలు 2 కప్పులు తీసుకోండి. సో అందులో పోసుకొని హ్యాపీగా కొంచెం బాగా కలిపేసుకొని పక్కకు పెట్టేసాను అనమాట. సో డన్. సో ఒకటి అయిపోయింది. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే అదే బౌల్ తీసుకోండి. నేనైతే తోమడం కష్టమని చెప్పేసి అదే బౌల్ తీసుకున్నాను అనమాట. ఇన్ కేస్ మీకు లేదు నాకు వేరేది కావాలంటే యూ కెన్ యువర్ విష్ అనమాట, మీ ఓపిక. సో అది నేనైతే అదే బౌల్లో మళ్ళీ ఒక టేబుల్ స్పూన్ గీ తీసుకొని వెయిట్ చేసిన తర్వాత ఆల్రెడీ మనం తురిమిన క్యారెట్ ఉంటుంది కదండి, ఆ క్యారెట్ని ఆ గీలో బాగా వేపండి అనమాట. సో మరి బ్లాక్ వచ్చేలా కాదు, బాగా వేపన్నది కదా అని. సో మనకు తెలుస్తుంది కొంచెం రెడ్డిష్ కలర్లో అలా వచ్చేంతసేపు కొంచెంసేపు వేపండి. వేపిన తర్వాత మన కేక్ రెడీ అయిపోతుంది. ఆల్మోస్ట్ ప్రాసెస్ అయిపోయింది అన్నమాట. ఇంకెంతసేపు 10 minutes అన్నది కదా, అది అనుకోకండి, ఓకేనా. సో మధ్య మధ్యలో జోకులు చెప్పాలంటే కదండి, అప్పుడే కదా మీరు వీడియో చూడగలుగుతారు. డన్. వేగిన తర్వాత ఇలా కనిపిస్తుంది మనకి, చూడండి స్టార్టింగ్ వేసిన దానికి ఇప్పటికి కలర్ డిఫరెన్స్ కనిపిస్తుంది కదా మనకి. డన్నా. సో దీన్ని కూడా ఏం చేస్తారంటే ఇంకో బౌల్లో తీసేసుకొని పక్కకు పెట్టేసుకోండి అనమాట. పక్కకు పెట్టేసుకున్న తర్వాత నేను వచ్చేసి ఏంటి అంటే 2 cups బెల్లం తీసుకున్నాను. ఆర్ లైక్ మీకు ఇష్టం అండి 1.5 cup. ఎక్కువ స్వీట్ తింటారంటే కొంచెం 2 cups అట్లా తీసుకోండి, లేదు అనుకుంటే 1.5 cup తీసుకోండి. డిపెండ్స్, క్యారెట్ కూడా వేసారు కాబట్టి కొంచెం బెల్లం ఎక్కువ పడుతుంది అనమాట. క్యారెట్ వేయలేదు అనుకుంటే 1.5 అలా సరిపోతుంది మీకు. డన్నా. సో నేను ఆల్మోస్ట్ 1.5 to 2 మధ్యలో తీసుకున్నాను. సో గీ వేసుకొని గీ లేదంటే ఆయిల్లో కూడా వేయించుకోవచ్చు అండి, ప్రాబ్లం ఏం లేదు. సో వాటర్ అదంతా దీనికి ఏం అవసరం లేదు, ఓన్లీ గీ వేసుకొని మొత్తం లైక్ కొంచెం బెల్లం అంతా కరిగేంతసేపు వేయించండి. మీకు అనిపిస్తుంది కదా బెల్లం కరిగిపోయింది అని. మనకు పానకం అవి ఇవి ఏం అవసరం లేదు, పానకం కరెక్ట్ వచ్చిందా లేదా అదంతా చెకింగ్ కూడా అవసరం లేదు. సో డన్. మొత్తం కరిగిపోయిన తర్వాత ఏదైతే మనం సూజీ రవ్వ ఉందో అది పాలల్లో కలిపింది అది ఇందులో పోసుకేసుకోవడం అన్నమాట. వేసేసుకొని బాగా కలిపేసుకోండి. చాలా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం మొత్తం గ్యాస్ అయితే బై ద వే మొత్తం సిమ్లోనే ఉంచాలండి. ఇన్కేస్ స్పీడ్ పెట్టినా మాడిపోతుంది. సో ఎందుకంటే నెయ్యి కదా, త్వరగా మాడిపోతుంది. డన్ అండి. సో ఇప్పుడు దగ్గరికి వచ్చిన తర్వాత ఇప్పుడు ఏంటి అంటే కొంచెం సాల్ట్ వేసుకోండి. అయిన తర్వాత క్యారెట్, మనం వేయించిన క్యారెట్ ఏదైతే ఉందో ఆ క్యారెట్ వేసేసుకొని బాగా కలిపేసుకోవాలన్నమాట. దెన్ మీరు కావాలంటే క్యారెట్ వేసిన తర్వాత కూడా కొంచెం సాల్ట్ వేసుకోవచ్చు, లేదు అంటే ముందే వేసుకోవచ్చు అనమాట. సో అది అటు రెడీ అయిపోతుంది. ఈలోపు నేను ఏం చేశానంటే ఒక బౌల్ తీసుకొని బౌల్లో కొంచెం గీ అండ్ డ్రై ఫ్రూట్స్ వేసుకొని ఇలా వేసేసుకున్నాను అనమాట. సో అది కింద పెట్టేసి చల్లార్చడానికి ఇందులో ఇలా ఒత్తి పెట్టేసి, ఎందుకంటే మనకి కేక్ మోడల్లో రావాలి కదా, మీ దగ్గర కేక్ బౌల్ ఉందంటే అందులో వేసుకోవచ్చు. నా దగ్గర అవైలబుల్ ప్రకారం నేను ఇది వేసాను. దాన్ని బాగా ఒత్తేసి పెట్టేసుకొని చల్లగా అయిపోయిన తర్వాత హ్యాపీ యమ్మీ 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 స్వీట్ తినేయచ్చు అనమాట, ఐ మీన్ కేక్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీరు కూడా ట్రై చేయండి కావాలంటే. ఎంత ఈజీ ప్రాసెస్ అంటే అంత ఈజీ ప్రాసెస్, బయట నుంచి ఏది తేవాల్సిన అవసరం లేదు. థ్యాంక్ యూ టు ఎవ్రీవన్.